ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినములన్నీ గడిచిన మాసం అంతా కూడా, జూన్ మాసం అంతా కూడా ఆయన తన కృపారేఖల క్రింద మనలను భద్రపరిచి ఈ నూతనమైన దినాల్లోనికి, నూతనమైన మాసములోనికి, ఈ జూలై మాసంలో కూడా ఆయన కృపను, ఆయన కనికరమును మనం పొందినట్లు ప్రేమతో ప్రభు మనకి ఈ దినాల్లో అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ప్రభు మన ఎడలో చూపిస్తున్న కృప కొరకై, మనకు చేయబోతున్న అద్భుత కార్యముల కొరకై, మన కొరకు ప్రభు సిద్ధపరిచిన ఆశీర్వాదం అంతటి కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా మన జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయనకి ఇష్టలుగాను, ఆయన చిత్తం చేయువార్లముగాను మనము జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం లేఖన భాగంలో ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు రాసిన, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకొనగలుగుతున్నాం. దేవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, లేఖన భాగంలో మనం చూస్తున్నాము కదా, ఆయన యందు అనగా దేవుని యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు ఎవరునూ కూడా, వాడెవడునో సిగ్గుపడడని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నదట. దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తున్నదనగా, దేవుని యందు, దేవుని యొక్క మాట యందు, దేవుని యొక్క నామమునందు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలమునందు మన విశ్వాసం ఉంచినప్పుడట ప్రభు మనలను సిగ్గుపడనివ్వకుండా ప్రభు మనల్ని నడిపిస్తాడట. ఏ విషయంలో కూడా నీవు సిగ్గుపడకుండా, ఏ శోధనలో కూడా నీవు అపజయమ పాలవ్వకుండా, ఏ పరిస్థితుల్లో కూడా నీవు అపజయమ పాలవ్వకుండా, నేను సిగ్గుపడనివ్వకుండా ప్రభు మనలను ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు నీ ముందర కనబడుచుండినప్పటికీ, ఇటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు నీవు ఇక నేను దీన్ని జయించలేను అన్నటువంటి అనుభవాలు నీ ముందర కనబడుచుండినప్పటికీ ప్రభు మనకు జయమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు, మనకు బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మన ముందర ఉన్నటువంటి ప్రతి శోధన మీద కూడా ప్రభు మనకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. గత మాసమంతా కూడా ప్రభు ఇన్ని దినాలు, ఈ నేటి వరకు కూడా ప్రభు మనకు జయమును అనుగ్రహిస్తూ ప్రభు మనల్ని నడిపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరునూ కూడా సిగ్గుపడరని ప్రభు లేఖన భాగంలో మనం చూస్తున్నట్లుగా ఇన్ని దినాలు కూడా ప్రభు మనలను సిగ్గుపడకుండా ప్రభు మనల్ని నడిపించారు. అనేకమైన శోధనలలో, అనేకమైన శ్రమలలో, ఇబ్బందులు, ఇరుకులలో, కరువులలో, నష్టములు, దుఃఖములలో ఆయన మనల్ని తన కనికరము చేత మనల్ని నడిపించుకుంటూ వచ్చారు. ఇక మీదట కూడా ప్రతి శోధన మీద ప్రభు మనకు జయమునిచ్చును, ప్రతి అపవాది క్రియల మీద ప్రభు మనకు జయమునిచ్చును. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతామో నీవిక నన్నడను సిగ్గునందు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దైవనామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో మన ఎదుట ఉన్నటువంటి అపవాది తీసుకుని వచ్చేటువంటి ఆ పోరాటములన్నిటి మీద మనం జయం పొందాలి అని అంటే దేవుడు అంటున్నాడు కదా, ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి అని మనం చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని మనం చూస్తున్నాం. ఆయన మాట యందు మనం నమ్మిక ఉంచాలని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దైవనామానికి మహిమ కలుగునగాక. దేవుని మాట యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యొక్క శక్తి యందు మనం నమ్మిక ఇచ్చినప్పుడు, మనలను పిలిచినటువంటి దేవుడు, మనలను ప్రేమించి మనలను రక్షించుకున్నటువంటి దేవుడు, మన కొరకు తన ప్రాణమునిచ్చి తన రక్తమును చిందించినటువంటి దేవుడు నా ముందర ఉన్నటువంటి శోధన అంతటి మీద నాకు జయమునివ్వగలడు. ఈ కఠిన పరిస్థితులన్నిటిని తొలగించి నాకు దేవుడు జయమునివ్వగలడు. గొప్ప అత్యధికమైన మేలును ప్రభు నా కొరకు చేయగలడని ఎప్పుడైతే మనం నమ్ముతామో
ప్రభు మనకు గొప్ప కార్యములను చేయగలుగుతారట. దైవనామానికి మహిమ కలుగునగాక. ప్రభు లేఖన భాగంలో ఆయన జీవించిన కాలంలో, ఆయన ఈ లోకంలో సేవ చేసిన కాలంలో మనం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ప్రభు పలికిన ఒక మాటను మనం చూచినప్పుడు, నీవు విశ్వసించినట్లుగానే నీ నమ్మిక చొప్పున నీకు అలాగున కలుగునగాక అని ప్రభు పలుకుతున్నారు. దైవనామానికి మహిమ కలుగునగాక. నీవు నమ్మినట్లుగానే, నీవు విశ్వసించినట్లుగానే నీకు జరుగునగాక అని ప్రభు పలుకుతున్నా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని, నీ విశ్వాసము నిన్ను రక్షించునని, నీ విశ్వాసమే నీకు జయమును అనుగ్రహించునని ప్రభు లేఖన భాగంలో మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితంలో కూడా నీవు విశ్వాసం ఉంచగలిగితే ప్రభు మనకు గొప్ప కార్యములను చేయగలుగుతారు. నీవు దేవుని మాటను నమ్మగలిగితే ఆయన నన్ను సిగ్గునందనివ్వకుండా ప్రతి పరిస్థితుల్లో నాకు జయమనివ్వగలడని మనం నమ్మగలిగితే ప్రభు మనకి ఈ మాసంలో మన జీవిత కాలం అంతా మన ముందున్న దినములన్నీ కూడా నీ శత్రువులు ఎదుట నిన్ను సిగ్గునందనివ్వకుండా ప్రభు నిన్ను మహిమకరముగా ఆయన నడిపించగలుగుతాడు. మనం అనుకోవచ్చు, ఈ శోధన నేను జయించలేనేమో, ఇక నాకు మేలు జరగదేమో, ఇక ఈ పోరాటం మీద నాకు విడుదల కలగదేమో అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని మాటను మనం నమ్మినప్పుడు, ఆయన యొక్క వాగ్దానములను మనం నమ్మినప్పుడు, ఆయన నోట నుండి పలకబడినటువంటి ఆ శక్తి కలిగిన ఆ మాటను మనం నమ్మినప్పుడట, ఆ మాటలో బలము ఉన్నదని, ఆ మాటలో ప్రభావం ఉన్నదని, ఆ మాట మన జీవితంలో శక్తి కలిగిన కార్యములు చేయగలదని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూచినటువంటి ఆ మాటను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరును కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడును సిగ్గునందుడు అన్నటువంటి ఆ మాటను మనం నమ్మి, మన విశ్వాసం ఉంచి నీవు ఆ మాట మీద నీవు ఆధారపడి దేవుని యొక్క బలమున, దేవుని శక్తిని నీవు ఆధారం చేసుకోగలిగితే, ఇక మీదట నీ వేయబోతున్న ప్రతి అడుగులో ప్రభు నీకు జయమునివ్వగలుగుతారు. నీవు ముందుకు వెళ్తున్న ప్రతి మార్గంలో, నీవు వెళ్తున్నటువంటి ప్రతి స్థలంలో ప్రభు నేను సిగ్గుపడనివ్వకుండా నీకు జయమును అనుగ్రహించగలుగుతారు. అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మీద విశ్వాసం వచ్చి జయమును పొందుకొనగలిగిన భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడను కూడా సిగ్గునందరని మీరు నీ లేఖన భాగంలో మేము చూస్తూ ఉన్నాం. ప్రభా, నీ యందు మేము విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి నీ దగ్గర మోకరించినాం. నీ సన్నిధానంలో మా గొప్ప కార్యములను జరిగించండి, ఆశ్చర్యమైన కార్యములను జరిగించండి, శక్తి కలిగిన కార్యములను మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇటువంటి శోధనలో, ఇటువంటి పోరాటములలో, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సమస్తమును మేమున్నామో సమస్తమును మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభు, మీరే గొప్ప కార్యములను చేయండి, మీరే ఆశ్చర్యమైన కార్యములను జరిగించి నీ యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడనందరని, సిగ్గునందకుండా నీవు నడిపించగలుగుటకు శక్తి కలిగిన దేవుడు అని మా ఎడలు మీరు నిరూపించి, నీ బలమును మాకు కనపరిచి, నీ మహిమను మాకు కనపరిచి, నీ గొప్ప కార్యములను మా కన్నులారా మేము చూచుటకు మాకు సహాయం అనుగ్రహించమని, ఈ మాసమంతా నీ కృప, నీ కనికరములను మాకు తోడుగా ఉంచండి. ఈ మాసంలో ప్రతిదినం నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయండి. ఇక మీదట మా జీవిత కాలం అంతా నీకు మహిమకరముగా, నీకు దీవెనకరముగా, నీకు సాక్షులముగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంటే కృపా కనికరములతో మమ్మల్ని నింపి వాక్యం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, ఈ మాసం అంతా వారికి, వారి కుటుంబాలకు, వారి జీవిత కాలం అంతా నీ దయ, నీ కనికరం, నీ వాత్సల్యముతో వారిని, వారి కుటుంబాన్ని నింపి ఆశీర్వదించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.